ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. మిమ్మును కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని మహా గొప్ప కృపలో మరలా తిరిగి ఈ రీతిగా ఈ ఉదయకాలము కలుసుకుని దేవుని మాటలు ధ్యానించుకోవడానికి సహాయపడిన దేవాతి దేవునికి మనము కృతజ్ఞత వందనములు చెల్లింపవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, కొన్ని విషయాలు దేవుని యొక్క మాటల్ని మనము ధ్యానము చేసుకుందాం. ప్రియులారా, చదువుకున్న లేఖన భాగము నుంచి ఒక విషయాన్ని నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. చాలాసార్లు మనుషులముగా మనం అనుకుంటూ ఉంటాము, నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను, దేవుని ఎంతో అడుగుతున్నాను, ఈ విషయము నిమిత్తమై ఎంతో కనిపెడుతున్నాను, కానీ ఎందుకో తెలియదు, నాకు ఏ సహాయము కలగటలేదు, ఆ విషయంలో దేవుడు నాకేమి సహాయం చేయట్లేదు, ఎందుకో ఆ విషయం నాకు తెలియట్లేదు, నా జీవితం ఇప్పుడు ఇలా బాధల గుండానే వెళ్ళిపోతుంది, ఎందుకో తెలియట్లేదు, నేనెంతో దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాను, గోజాడుతున్నాను, అడుగుతున్నాను, కానీ నాకే సమాధానము దొరకటలేదు. ఈ సమస్యగానే ఉండిపోయింది, ఈ అవసరతగానే ఉండిపోయింది. దేవుడు నా ప్రార్థనకి జవాబు ఇవ్వటలేదు, నాకు దేవుడు స్పందించటలేదు, నా విషయంలో దేవుడు పట్టించుకోవటం లేదు అని మీకెప్పుడైనా అనిపించిందా? ఏ విషయాన్ని బట్టైనా అలాగా మీరు ఆలోచించారా? అలా అయితే ఈ ఉదయకాల సమయము మీతో నేను ఒక మంచి విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. ప్రియులారా, మనం ఆరాధించేటటువంటి దేవుడికి ఒక పేరుంది. ఏంటి ఆ పేరు అనే రోజు మనం ఆలోచన చేయగలిగినట్లయితే ప్రార్థన ఆలకించువాడు అని. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు. మనం ఏది ప్రార్థన చేసినా మన దేవుడు వింటాడు, సహాయం చేస్తాడు. అయితే ఆయన సహాయపడేటటువంటి కోణాలు 3 రకాలుగా ఉంటాయి. దాంట్లో మొదటిది ఏంటి అనంటే, మనం ప్రార్థన చేసినప్పుడు వెంటనే దేవుడు మనకి సహాయపడతాడు. మన ప్రార్థన ముగించక ముందే వెంటనే దేవుని యొక్క కార్యము జరిగిపోతూ ఉంటుంది. రెండవది ఏంటి అని ఆలోచన చేస్తే, దేవుడు మన ప్రార్థన దేని నిమిత్తమైతే చేశామో దాని విషయంలో కొద్దిగా ఆలస్యము చేస్తారు. అంటే కొంతకాలము తర్వాత, కొన్ని నెలల తర్వాత, నిర్దిష్ట సమయంలో లేకపోతే కొన్ని సంవత్సరాలనే గడవచ్చు, ఒక నిర్దిష్ట సమయంలో జరుగుతుంది, ఆలస్యంగా జరుగుతుంది. మూడోది ఏంటి అని అంటే, మనం ఏదైతే ప్రార్థన చేశామో దానికి దేవుడు జవాబివ్వడు, నిశ్శబ్దంగా ఉంటాడు. ఆయన కోణాలు ఈ 3 రకాలుగా ఉంటాయి. చాలాసార్లు మనం అనుకుంటాము, దేవుడు వెంటనే కార్యము చేసేయంగానే, అమ్మో దేవుడు ఎంత మంచి దేవుడు, నా ప్రార్థన విన్నాడు, నాకు సహాయం చేశాడు అని మనం ఆనందపడుతూ ఉంటాము. ఒకవేళ కొన్ని రోజులు దేవుడు ఆలస్యము చేశాడనుకోండి, ఆయన సమయం ఇంకా రాలేదు, మనము దేవుడు అన్యాయస్తుడుగా భావిస్తూ ఉంటాము. లేకపోతే దేవుడు స్పందించని వ్యక్తిగా మనల్ని వదిలేశాడేమో, మనల్ని విడిచిపెట్టేశాడేమో అని భావించుకొని బాధపడుతూ ఉంటాం. మూడవదిగా, ఇన్ని సంవత్సరాలు మనం ప్రార్థన చేసినా ఆ విషయంలో గనుక దేవుని యొక్క కార్యము జరగకపోతే ఇక మనకి ఎలా అయిపోతుంది అనంటే, దేవుని పైన ఒక రకమైన విరోధ భావము అనేది, విరక్తి అనేది వచ్చేస్తూ ఉంటుంది. మీకు కూడా ఇలా ఎప్పుడైనా జరిగిందా? అయితే పరిశుద్ధ గ్రంథముల నుంచి ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేయాలని అనుకుంటున్నాను. ఏంటిది అదనంటే, మనందరికీ బాగా తెలుసు, మరియా మార్తా లాజరు యొక్క సందర్భము. మరియా మార్తా అనే ఇద్దరు
అక్క చెల్లెలకి లాజరు ఒకే ఒక తమ్ముడు. తల్లిదండ్రులను గురించి ఎక్కడా వ్రాయబడలేదు. వాళ్ళు లేరు. వీళ్ళు ముగ్గురే పెరుగుతూ కలిసి చక్కగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే దేవుడు వాళ్ళని చాలా ప్రేమించాడు. వాళ్ళ దగ్గరికి అప్పుడప్పుడు వస్తూ దేవుని మాటలను బోధిస్తూ వాళ్ళను బలపరుస్తూ వారి కుటుంబంలో ఆతిథ్యము తీసుకుంటూ అలా దేవుడు ఒక మంచి అన్యోన్యత సంబంధము ఆ కుటుంబముతో కలిగి ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఒక్కసారి ఆయన యెరూషలేములో ఉన్నప్పుడు ఆయనకు ఒక వార్త అందింది. ఏమని చెప్పారు అనంటే, అయ్యా, మీరు బాగా ప్రేమిస్తారే మార్తా, మరియా వాళ్ళ యొక్క తమ్ముడు లాజరు, ఆయనకి ఒక రోగము వచ్చిందయ్యా. ఆ రోగము రావడాన్ని బట్టి అతడికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. నువ్వొకసారి రావాలి అని చెప్పారు. ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ మాట విన్నారో అప్పుడు ఆయన అన్నారు, ఈ అనారోగ్యం అనేది ఆయన మరణించడానికి వచ్చిన అనారోగ్యము కాదులే, దేవుని మహిమపరచడానికి వచ్చినటువంటి అనారోగ్యము. సరే, కొద్ది రోజులాగి వెళదామని చెప్పి ఆయన ఉన్న స్థలములోనే ఇంకో 2 రోజులు ఉండిపోయాడు. ఆ 2 రోజులు గడిచిన తర్వాత యేసు ప్రభు వారికి తెలిసినటువంటి విషయము ఏంటి అనంటే, లాజరు చనిపోయాడని. సరే, కొన్ని దినాల తర్వాత యేసు ప్రభు వారు మార్తా, మరియా లాజరున్నటువంటి బేతనియకు వచ్చాడు. వెంటనే మార్త విషయము తెలుసుకుని తొందరగా యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి యేసయ్యని అడిగింది, అయ్యా, నువ్వు చాలా ప్రేమించేటటువంటి వ్యక్తి చనిపోయాడు. నువ్వొచ్చి ఉంటే బాగుండేది. అతడు రోగిగా ఉన్నప్పుడు, వ్యాధితో ఉన్నప్పుడే నేను నీకు కబురు పంపించాను. ఆ సమయంలో మీరొచ్చి ఉంటే బాగుండేది. మా తమ్ముడు బ్రతికేవాడు, ఆయన చనిపోయాడు. ఈరోజు మా తమ్ముడిని మేము కోల్పోయాము. ఆడవాళ్ళముగా మేమిద్దరము మిగిలిపోయాము అని చెప్పి వెంటనే ఆవిడ హృదయంలో ఉన్నటువంటి భావనంతా కూడా బయటకి చెప్పింది. యేసయ్య కొన్ని విషయాలకు సమాధానం చెప్పాడు. తర్వాత మార్తను, మరియను తీసుకుని యేసు క్రీస్తు ప్రభువారు లాజరు యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు మార్తా అని చెప్పి దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని చేశాడు. అదందరికీ తెలిసిన విషయమే. ఏంటి ఆ కార్యము అనంటే, చనిపోయి అప్పటికే 4 దినాలైనటువంటి లాజరుని దేవుడు సజీవముగా తిరిగి లేపి బయటకు తీసుకొచ్చాడు. ఈ సందర్భము మనకు చాలాసార్లు ధైర్యాన్నిస్తుంది. దేవుడెంత గొప్పవాడో మనకు తెలియపరుస్తూ ఉంటుంది. అందుకే దేవుడన్నాడు, ఇది దేవుని మహిమ కోసము జరిగింది కానీ అతను చనిపోవడానికి కాదు అని. అయితే ఈ సందర్భము నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు తెలియపరుస్తున్న విషయం ఏంటి అనంటే, ఈ వ్యక్తికి రోగం ఉన్నప్పుడే యేసు క్రీస్తు ప్రభువారు వచ్చి ఉంటే ఈరోజు మనం ఇంత గొప్పగా చెప్పుకొని ఉండేవాళ్ళము కాదు. దేవుడు మంచివాడు, దేవుడేదైనా చేస్తాడు. ఆయన ముందు మరణము తల వంచుతుంది. లాజరుని సైతము దేవుడు లేపాడు. ఈ విషయము అయ్యా చాలా కష్టతరమైందయ్యా, విడుదల ఇవ్వయ్యా అని మనము దాన్ని ఎంతో ఉదాహరణగా తీసుకుని ధైర్యము తెచ్చుకొని ఆ కార్యాన్ని ముందు పెట్టుకుని ఈరోజు మనము చాలా సందర్భాల్లో ప్రార్థనలు చేస్తూ ఉంటాము. ఆయన ఆ సమయంలోనే వచ్చేసి ఉంటే, రోగిగా ఉన్నప్పుడే వచ్చేసి ఆయన స్వస్థపరిచి ఉంటే అంతగా దేవుని నామము మహిమపరచబడేది కాదు. ఈరోజు మనందరికీ కూడా దేవుని యొక్క గొప్పతనము తెలిసి ఉండేది కాదు. ఈరోజు దేవుడెంత శక్తిమంతుడో ప్రపంచానికి తెలిసి ఉండేది కాదు. అంటే నేనంటాను, దేవుడు ఆలస్యము చేయటము వెనుక ఒక అద్భుతము దాగి ఉందనేగా అర్థము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఇదే సందర్భాన్ని ఈరోజు మన జీవితంలో కనుక మనము తీసుకొని ఉన్నట్లయితే, దేవుడు ఆలస్యము చేస్తున్నాడు అంటే మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టుగా దేవుడు ఆలస్యము చేస్తున్నాడు అనంటే మన ప్రార్థన విని దేవుడు వెంటనే సహాయపడుట లేదు అంటే కొన్ని క్లిష్టమైన సమస్యల నుంచి దేవుడు మనల్ని తీసుకెళ్తున్నాడు అనంటే, ఇబ్బందికరమైన పరిస్థితులలో నుంచి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అనంటే
మనం అడిగిన దానికి జవాబు రావట్లేదు అనంటే మనం ఎప్పుడు జ్ఞాపకములో ఉంచుకోవలసిన విషయము ఏంటి అనంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన ఆలస్యము చేస్తున్నాడు అంటే అద్భుతము చేయబోతున్నాడని అర్థము. దేవుని యొక్క ప్రతి కదలికలో కూడా ఆయన యొక్క హృదయ స్పందనని మనము తెలుసుకునేంత భక్తి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. వీరి విషయంలో జరిగింది మన జీవితంలో కూడా తీసుకుంటే, ఒకవేళ ఈ ఉదయకాల సమయము మీరు దేని నిమిత్తము ప్రార్థన చేస్తున్నారో నాకైతే తెలియదు, దేని విషయంలో దేవుని సహాయము రాలేదని చెప్పి మీ హృదయాలు బాధపడుతున్నాయో నాకు తెలియదు. ఒకవేళ దేవుని మీద కోపం వచ్చేసిందా, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అనే భారము మీ హృదయంలోనికి వచ్చేసిందా, దేవుడు మాకేమి సహాయం చేయట్లేదు, మా విషయంలో దేవుడు ఏం స్పందించటలేదు అనేటటువంటి బాధ మీ హృదయాన్ని ఏలుబడి చేస్తుందా? అలా అయితే నేను ఈరోజు మీకు ఒక విషయాన్ని చెప్తున్నాను. అస్సలు బాధపడకండి. అది సాతాను మనల్ని కూలగొట్టడానికి చేసేటటువంటి ఒక పన్నాగమే తప్ప దేవుని మనసు అది కాదు. ఆయన ఏది చేసినా మేలే చేస్తాడు. ఆలస్యము చేస్తాడేమో కానీ అన్యాయము చేయడు. ఆలస్యము చేసినా మేలే చేస్తాడు. అసలు దేవుడు జవాబే ఇవ్వకపోయినా మేలే చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, రోమా పత్రికలో మనం ఎప్పుడు గుర్తుంచుకునే ఒక మాట నాకు జ్ఞాపకంలోనికి వస్తుంది. రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనములో ఉంటుంది కదా, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన ప్రతి వారికి మేలు కలగటానికే దేవుడు ప్రతి దాన్ని కూడా సమకూర్చి మరి దేవుడు జరిగిస్తున్నాడు. నిజమే కదా, మన జీవితాల్లో దేవుడు ఏది చేసినా మేలే చేస్తాడు. దాని వెనుక ఏముందో మనకు అర్థము కాదు. దేవుడు ఎందుకు ఆలస్యము చేస్తున్నాడో మనకు అర్థము కాదు. దేవుడు ఎందుకు స్పందించటలేదో మనకు అర్థము కాదు. దేవుడు ఎందుకు సహాయము చేయట్లేదో అర్థము కాదు. వెంటనే జరిగితే మనము దేవునిగా భావించడము కాదు. ఆలస్యము చేసినా, అసలు సమాధానమే ఇవ్వకపోయినా సరే దేవుడు నాకు మేలే చేశాడు అని చెప్పేంత ఘనమైన విశ్వాసము ఈరోజు జీవాక్యము వినిచిన మనము కలిగి ఉండాలి. ముఖ్యముగా ఈ చివరి రోజుల్లో అలాంటి బలమైన విశ్వాసం అనేది, అలాంటి బలమైన నమ్మకం అనేది దేవుని పైన మనకుండటం అనేది మనకి చాలా ముఖ్యము. ఈ ఉదయకాల సమయము దేవుని వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒక మంచి మాటను నేను మీకు తెలియజేసి నా ధ్యానాన్ని ముగిస్తాను. దేవుడు మంచివాడు. అన్ని సమయాల్లో దేవుడు మంచివాడు. ఏది చేసినా మంచి చేస్తాడు. కాబట్టి కృంగిపోకండి. చిన్న చిన్న వాటికి దిగులు పడకండి, బాధపడకండి. దేవుడేంటి ఇలా చేశాడు, ఇలా ఎందుకు జరిగింది, ఏమీ చెప్పట్లేదేంటి, ఎందుకు ఆలస్యము జరుగుతుంది అని ఇలాంటి ప్రశ్నలతో దేవుణ్ణి ఏ రోజు కూడా ప్రశ్నించకండి. ఆయన ఏది చేసినా మేలే చేస్తాడు. కాబట్టి మనకంటే బాగా మన గురించి ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఆయన చేతులకి సమస్తము కూడా న్యాయంగా జరిగించి ఆయన చేతులకు మన జీవితాన్ని అప్పగించేసుకుంటే ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో మేలు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. బాధతో ఉన్నటువంటి ఈ కుటుంబము కృంగిపోయి వేదన చెందుతున్నటువంటి ఈ కుటుంబంలో దేవుడు మళ్ళీ తిరిగి సంతోషాన్నిచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యోహాను సువార్త 11వ అధ్యాయంలో నేను చెప్పిన ఈ విషయం అంతా కూడా ఉంటుంది. తప్పకుండా మీరు ఆ అధ్యాయానంతా కూడా చదువుకోండి. అక్కడ జరిగిన దేవుని కార్యాన్ని గమనించండి. దేవుడెంత మంచి దేవుడో, ఎందుకు ఆలస్యము చేస్తున్నాడో మీకు అర్థమవుతుంది. బహుశా మీ విషయంలో కూడా ఆలస్యము జరగడము వెనుక ఇలాంటి ఒక అద్భుతం ఏదో దాగి ఉందేమో. ఆయన మహిమ కోసము దాన్ని దేవుడు జరిగిస్తున్నాడేమో. ఎందుకు ఆలోచించకూడదు? ఇలా ఎందుకు మనము కూడా అనుకోకూడదు? ఒకసారి ఇలా ఆలోచించండి. సానుకూలముగా ఉండండి. విశ్వాసాన్ని బలపరుచుకోండి. భక్తిని వృద్ధి చేసుకోండి. తప్పకుండా దేవుడు సమస్తాన్ని మేలు కొరకే సమకూర్చి మరి మీ జీవితాల్లో జరిగిస్తాడు, ఆశీర్వదిస్తాడు, సహాయం చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒకళ్ళనిద్దరిని గుర్తు చేయాల్సి వస్తే, అబ్రహాము జీవితము తీసుకుంటే ఆలస్యముగా పిల్లల్ని ఇవ్వటము వెనుక
ఈరోజు ప్రపంచమంతా కూడా దేవుని యొక్క శక్తిని తెలుసుకున్నారు. అలా ప్రతి ఒక్కరి విషయాన్ని మనము గమనిస్తే దేవుడు ఎవరి విషయంలో ఆలస్యము చేసినా సరే దేవుడు అద్భుతమే చేశాడు. హన్నాకి సమూయేలు లాంటి మంచి దైవభక్తి కలిగిన మగబిడ్డనిచ్చాడు. ఆలస్యముగా ఇచ్చిన జకరయ, ఎలిజబెత్ అనేటటువంటి వారి వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు పిల్లల్ని పొందుకున్నారు. ఆయన బాప్తిస్మం ఇచ్చేటటువంటి యోహానును ప్రపంచానికి దీవెనకరముగా ఉన్నాడు. ఏమో మీ ప్రార్థనకి జవాబు వచ్చే విషయము ఆలస్యము జరగటము వెనుక ఇటువంటి ఒక అద్భుతము ఏమన్నా దాగి ఉందేమో. దేవుడు తన మహిమార్థము దాన్ని ఆలస్యము చేస్తున్నాడేమో. ఒక్కసారి దేవునితో విశ్వాసంగా మాట్లాడండి. ప్రభువా, నువ్వేది చేసినా మేలే చేస్తావని సంతోషముగా విశ్వాసంగా ప్రార్థించండి. దేవుడు తగిన సమయంలో ప్రతి విషయంలో మీ పట్ల, మీ కుటుంబాల పట్ల గొప్ప కార్యాలే చేస్తాడు. ప్రతి ఆలస్యము ఒక అద్భుతం కోసమే. కాబట్టి నిరాశపడకండి. దేవుడి కొద్ది మాటలను దీవించి ఫలభరితముగా చేసి మన విశ్వాసాన్ని బలపరచులాగున ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మీరు ఏ స్థలములో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఆ చోటే, ఆ స్థితిలోనే తలలు వంచి కళ్ళు మూసుకుని ఆయన విశ్వాసము కొరకు మనము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిచున్నాం. ప్రభువా, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నువ్వెంతైనా మంచి దేవుడవు. ఏది చేసినా మేలే చేస్తావు. మా ప్రార్థనకు ఆలస్యము జరుగుతుంది అంటే ఖచ్చితంగా మీరు అద్భుతము చేయబోతున్నారని ఈరోజు నీ మాటల ద్వారా మరొకసారి మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు నీకే కృతజ్ఞత వందనాలు. దేవా, ఈరోజు నీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించండి. తగిన సమయంలో వారి పట్ల గొప్ప కార్యాలు చేసి నీ నామము మహిమపరచబడినట్లుగా, వారు అనేక మందికి దీవెనకరముగా మార్చబడినట్లుగా సహాయం చేయమని వేడుకొనిచున్నాం. దేవా, ఈరోజు ఈ ఉదయకాల సమయము ఎంతమంది అయితే పనుల్లోకి వెళుతున్నారో అందరికీ మీ సహాయాన్ని దయచేయండి. వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి. రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. ప్రతి విషయంలో, ప్రతి పనిలో కూడా మీరు తోడుగా ఉండి ఎలాంటి కీడు ప్రమాదాలు వారికి సంభవించకుండా సహాయము చేయమని వేడుకుంటూ, నీ సన్నిధి, కాపుదల, శాంతి, సమాధానం, ఐక్యత, ప్రేమలు ప్రతి ఒక్కరి కుటుంబాల్లో అంతరంగాల్లో ఉండునట్లుగా సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకునండి. వినూతన దయాకిరీటం చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. శారీరక, మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకొని బిడ్డలకు స్వస్థతను దయచేసి ఆ బిడ్డలకు పరిచర్య చేసిన ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రాముఖ్యంగా మరొక మారు చిన్నారి బిడ్డ నవీన సత్య కొరకు ప్రార్థిస్తున్నాం. అయా, బిడ్డలో ఉన్న ప్రతి విధమైనటువంటి రక్త క్యాన్సర్ కణాలన్నిటినీ కూడా మీ పరిశుద్ధ అగ్ని చేత దహించి వేసి బిడ్డకు సంపూర్ణ శక్తిని దయచేయమని వేడుకొనిచున్నాం. అయా, బిడ్డకు కీమోథెరపీ జరిగించుండగా నా తండ్రి ప్రతి విధమైనటువంటి బాధ నుంచి బిడ్డకు ఉపశమనము దయచేయమని వేడుకొనిచున్నాం. చిన్న ప్రాయంలో నా తండ్రి బిడ్డకు శక్తిని దయచేయండి. అయా, బిడ్డ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులను ఓదార్చండి. వారి కన్నీటిని తుడవండి. అయా, బిడ్డ వాడుతున్న ప్రతి ఔషధాన్ని అయా మీ రక్తముతో ప్రోక్షించి అయా దాన్ని శుద్ధీకరించి తండ్రి బిడ్డకు శీఘ్రమైనటువంటి స్వస్థతను దయచేసి అయా బిడ్డ అనేకుల ఎదుట మీకు సాక్షికరమైన బిడ్డగా ఉండునట్లు బిడ్డకు స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఇంకెంతమంది బిడ్డలైతున్నారో వారందరినీ కూడా మీ పాద సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. అయ్యా, ఏ రకమైన బాధ అయినా సరే నా తండ్రి, గుండె సంబంధిత బాధలు కావచ్చు, కిడ్నీ సంబంధిత బాధలు కావచ్చు, అల్సర్ కావచ్చు నా తండ్రి, అయ్యా ఇంకా ఏ రకమైనటువంటి బాధ అయినా సరే నా తండ్రి, ఈరోజు వారందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. వారందరి పట్ల అద్భుతాన్ని జరిగించి ప్రతి బిడ్డ అయ్యా మీకు సాక్షికరమైన బిడ్డగా ఈ సమాజంలో ఉండుటకు మీ కృపను దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రపంచంలో శాంతిని,
సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం. దేవా, ప్రాముఖ్యంగా ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పాద సన్నిధికి తీసుకొస్తున్నాను. అయ్యా, మీ పరిశుద్ధమైన హస్తాలకు అప్పజెప్తున్నాను. ఏ బిడ్డ, ఏ అక్కర, ఏ అవసరత, ఏ కన్నీటి చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులు మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారు నాకైతే తెలియదు, కానీ తండ్రి, వారి ప్రతి హృదయ అంతరంగాన్ని ఎరిగిన దేవుడవు అంటున్నావు. అయ్యా, మా ప్రార్థనలను వినే దేవుడవు. నువ్వు ఆలస్యము చేస్తావేమో, కానీ అలక్ష్యము చేసే దేవుడవు కాదు. అయ్యా, మీ ఆశీర్వాదము ఆలస్యం అవుతుందనంటే అది గొప్ప ఆశీర్వాదాన్ని మా జీవితాల్లో తీసుకొస్తుందని అర్థం. కాబట్టి తండ్రి, ఈ దినాన బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోనండి. వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు సమాధానము దయచేసి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాలు బిడ్డల జీవితాలపై కుమ్మరించి దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచుకునమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.